వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి నగరంలో భూ కబ్జాలు మితిమీరాయని అధికార పార్టీ అండదండలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరించడాన్ని అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఎస్ఎల్వి నగర్ లో వడమాలపేటకు చెందిన వృద్ధ మహిళ సంపూర్ణమ్మ స్థలం కాపాడేందుకు అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ, వైసీపీ నేతలు పాల్గొని ఉద్యమాలకు మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన సంపూర్ణమ్మ స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేయడం దారుణం. అమాయక మహిళలు, పేదల స్థలాలపై దాడులు మానకపోతే ఎమ్మెల్యే ఇంటి ముట్టడికైనా వెనుకడుగు వేయమని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ మాట్లాడుతూ వృద్ధ మహిళలకు అండగా నిలిచానని, నాపై దొంగతనం కేసు పెట్టి జైలుకు పంపడం పోలీసుల నిర్వాహానికి పరాకాష్ట అన్నారు. అఖిలపక్షం తరపున నాయకులు ఒకే స్వరంతో సంపూర్ణమ్మ స్థలం కాపాడే వరకు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటించారు. భూ కబ్జాలకి అద్దుపద్దు లేకుండా ఉంది. ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ నగర్ పక్కనే, సరోవర్ హోటల్ పక్కనే ఉన్న 11/2B2 భూమిలో 81 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని అనుభవంలో ఉన్న 2 పెద్దలకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. అధికారంలో ఉండేవాళ్ళు దీనికి ప్రధానమైన కారణము. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ కూడా ఇది న్యాయమైంది, ఇది ధర్మమైంది, ఏదైతే తహసీల్దార్ గతంలో పోలీసులు అడిగినప్పుడు రాశారో అది వాస్తవంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ అనుభవంలో ఉన్నారని చెప్పి ఏదైతే ఉందో అది వాస్తవం. ఈ మధ్యలో 2010లో కొంతమంది కావాలని కొట్టేయాలని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద పోయి అధికారం ఉపయోగపెట్టి ఇంటి పన్ను తీసుకొచ్చి మీటర్లు తీసుకొచ్చి పెట్టడం అనేది దీన్ని కొట్టేయడానికి తప్ప ఇంకోటి కాదు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని విచారించి న్యాయం చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని దౌర్జన్యాలు లేకుండా ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం దాంతో కలిసిపోయినది. ముఖ్యంగా ఈ తిరుపతి ఎమ్మెల్యే, ఈ తిరుపతి దీనికి ప్రధాన పౌరుడికి ఇటువంటి సమస్యలు పరిష్కరించాల్సిన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి మేము అఖిలపక్షం తరఫున ఈరోజు ఈ భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు ఈ ముగ్గురు బాధ్యత తీసుకొని చేయాలి. అదే రకంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా జనసేన అధినేతలు సీరియస్గా తీసుకోవాలి. తిరుపతిని ప్రశాంతంగా ఉంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీనికంతా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈరోజు బీజేపీ అసలు మేము వస్తే ప్రశాంతంగా ఉంటామని చెప్తున్న బీజేపీ నాయకులు ఎవరు కూడా దీన్ని గతంలో పెద్ద ఎత్తున మాట్లాడారు. ఒక విజయ్ కుమార్ గారు, భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ ఈ సమస్య మీద ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని వచ్చి బాధితుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత, మాతో పాటు రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ రకంగా ఈ సమస్యని చేసి ఈ యొక్క చేస్తున్న మహిళలకు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. 4 సంవత్సరాల ముందుగా అఖిలపక్ష సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది భూ పరిరక్షణ సమితి ద్వారా. అప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సమస్యని ఆ రోజు వీళ్ళకి పూర్తిగా సంపూర్ణముకి పూర్తిగా రికార్డ్స్ ఉన్నాయి. రెవెన్యూ ప్రకారంగా కానీ అట్లు రిజిస్ట్రేషన్ పరంగా కానీ ఇప్పటి వరకు కూడా వారికి ఆన్లైన్లో కూడా వారి పేరే ఉంది. దాన్ని కబ్జా చేయడానికి ఆ రోజు గత ప్రభుత్వంలో కబ్జా చేయడానికి వచ్చినప్పుడు మేమందరూ కూడా వారికి అండగా ఉండి వారికి స్వాధీనపరచడం జరిగింది. స్వాధీనపరిచిన తర్వాత దాంట్లో వారు పెట్టిన ఒక మీటర్ని దొంగిలించారనేసి సుకుమార్ అనే వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటి వరకు తొక్కిపెట్టి గత 2 నెలలకు ముందుగా ఆ ఎఫ్ఐఆర్ మీద వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మీటర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1000 రూపాయలు 1200 ఉంటుంది మీటర్. ఆ మీటర్ కూడా ఎక్కడైనా ఇంటికి పెట్టిన తర్వాత ఆ ఇంటి యజమానే హక్కుదారుడు ఆ మీటర్కి. కానీ ఈ సంబంధించిన ఎలక్ట్రికల్ ఏఈ ద్వారా కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో మీటర్ పోతే ఇంక నుంచి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఏఈ కానీ లైన్ మ్యాన్ కానీ వారిని కంప్లైంట్ ఇచ్చే విధంగా వాళ్ళు తీసుకుంటారా బాధ్యత అనేది కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి అడిగిన తర్వాత ఆ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ మీద సుకుమార్ అనే వ్యక్తిని జైల్లో పెట్టడం జరిగింది. దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకొని లంచాలు పుచ్చుకున్న తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అతనికి 6 రోజుల పాటు 1 వారం పాటు జైల్లోనే ఉండి బెయిల్ రానికుండా కూడా చేసిన తర్వాత ఈ జైల్లో ఉన్న కాలంలో వారికి ఈ సుకుమార్ అనే వ్యక్తి ఒక దానికి సపోర్టు. కాబట్టి ఇతన్ని లోపల వేస్తే దాన్ని మనం కబ్జా చేయొచ్చు అనే కారణంతో
దాన్ని కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేసిన తర్వాత వీళ్ళు ఉన్నటువంటి రూములన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళు కొత్తగా నిర్మించి కబ్జాదారులకి పోలీసులకు ఆ రోజు ఫోన్ చేస్తే వాళ్ళు రాకుండా, ఎందుకంటే ఎవరైనా కానీ ఒక స్థలంలో ఎవరైనా ఉన్న స్థలం వేరే వాళ్ళు ఆ స్థలంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సినటువంటి పోలీసులు కబ్జాదారులకి అండగా ఉండి హక్కుదారులని బయట పంపించి కబ్జాదారులకి అండగా ఉండడం వల్ల అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్క పౌరుడికి ఒకే విధంగా ఉండాలా అనే ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. కానీ డబ్బున్న వాడికి మాత్రమే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందనే విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరుస్తున్నారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే డబ్బిస్తే మా నాన్నగారిని ఎలక్ట్రిసిటీ మీటర్ థెఫ్ట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు పెట్టింది వచ్చి ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ గారు. అది పెట్టింది 1.5 year అయింది. 1.5 year తర్వాత మరి వాళ్ళకి ఏం ప్రూఫ్ దొరికిందో ఏమో మా నాన్నగారు దొంగతనం చేశారని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. May 22nd. 23rd ఒక 20 మంది అమ్మమ్మ మా ఇంటి జాగాలో ఉంటే వచ్చి చుట్టుముట్టి ఇళ్ళని కళ్ళ ముందరే కొట్టేస్తా ఉన్నారు. మాకేం సీసీ కెమెరాలు కూడా ముందు దొంగతనం చేశారు. మాకేం చేయాలో అర్థం కాక ఇంకా నేను అప్పుడు బయట నిన్నాను. అమ్మమ్మకి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. కానీ పోలీసులు వచ్చి ఆ గొడవల్ని ఆపాల్సింది పోయి కనీసం ఏమీ రెస్పాండ్ కూడా అవ్వలేదు. అంటే మీరు వెళ్ళండి మేము వస్తాము అలాంటిది కూడా ఏం చెప్పలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని తరిమేసి వాళ్ళ ఇల్లు పడుతూ ఉన్నారు. అట్లా May 23rd నుంచి June 4th వరకు ఒక 9-10 రోజులు పోలీస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా అంటే కూడా వీళ్ళ పాటికి వీళ్ళు ఇక్కడ ఇంత దౌర్జన్యం చేస్తుంటే కూడా వాళ్ళు రానేలేదు. మాకేం చేయాలో అర్థం కాక పోలీసులు న్యాయం చేయరని అర్థమయ్యి నేనే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి జరిగిందంతా చెప్పాను. ఇట్లా పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయట్లేదు, ఇట్లా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే సార్ తహసీల్దార్ గారికి రెఫర్ చేసి 164 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఉండుకొని పోలీస్ నుంచి గొడవలు జరుగుతున్నాయని కంప్లైంట్ రాందే మేము ఇంప్లిమెంట్ చేయలేము అని అన్నారు. మళ్ళీ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది, 50 members ఉన్నారు, బ్రీచ్ ఆఫ్ పీస్ ఉంది ఏరియాలో అని చెప్పి 164 సెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా చాలా మెంటల్ అటాక్ చేశారు వాళ్ళు మా పైన. ఫిజికల్గా ఏమీ దాడి చేయకపోయినా మెంటల్ అటాక్ ఈజ్ ఆల్సో అన్ అటాక్. చాలా ఇబ్బంది పడ్డాం మేము ఈ 3 నెలలుగా మానసికంగా. ఖచ్చితంగా ప్రజలు ఇంత అన్యాయానికి గురవుతుంటే తిరుపతిలో ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు, ఆయనే ఎమ్మెల్యే. ఇంత అధికారులు అన్యాయం చేస్తుంటే ప్రజల తరపున నిలబడి ఆయన వచ్చి మాట్లాడాలి. కానీ ఆయన ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు, మాట్లాడలేదు. ఇక్కడ ఇంత లా అండ్ ఆర్డర్ లేకుంటే తిరుపతిలో ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేదు, కనీసం పట్టించుకోనట్టున్నారు. ఆయనకి చాలా ఏదైనా పనులు ఉంటే ఒక మనిషినైనా పెట్టాలి, లేకపోతే ఆయన రాజీనామా అన్న చేసి వేరే వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది ఆయన పదవి. అంటే ఎటువంటి రెస్పాండ్ ఎమ్మెల్యే గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు. 2-3 సార్లు కలిసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్సు రాలేదు. ఇక్కడ ఇంత జరుగుతున్న అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఫెయిల్ అయిందని క్లియర్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళకే సపోర్ట్, కబ్జాదారులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందా, మీకు సపోర్ట్ చేయలేదు? అవును. అంటే మినిమం ఎవరైనా వచ్చి గొడవ పడుతున్నారంటే వచ్చి కనీసం ఎందుకు గొడవ చేస్తున్నారు అని అడగాలి కదా, అది కూడా అడగలేదు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ క్లియర్గా ఫెయిల్ అయింది అని కనిపిస్తుంది కళ్ళకు. దీనిపైన మీరు అంటే దీని మీద మీరు ఏమని కోరుకుంటున్నారు, ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎస్ఐ వాళ్ళ నలుగురు ఎవరైతే వచ్చి మా పైన దాడి చేశారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళపైన తగిన యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ గారు వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందంటే అది కలెక్టర్ గారి వల్లే. ఆయన చాలా న్యాయం చేశారు మాకైతే. ఇట్లా 164 ఇప్పించడం అయితే ఏమి, తహసీల్దార్ని ఇన్స్ట్రక్ట్ చేయడం అయితే ఏమి కరెక్ట్గా. ఆయన వెళ్ళిండే ప్రజలందరికీ ఆయన తగినంత కరెక్ట్ డైరెక్షన్లోనే గైడ్ చేస్తున్నారు.